వదన మేఘశ్యామా శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ కారుణ్యమూర్తి కమనీయ నామ. రత్నోల్లసజ్వలిత కుండల గండ భాగం కస్తూరికా తిలక శోభిత ఫల భాగం కర్ణాంత దీర్ఘనయనం కరుణా కటాక్షం శ్రీరామచంద్రముఖమాత్మని సన్నిధత్తాం. తిరుపతి పట్టణంలో భక్తుల పాలిట కల్పద్రుమంగా విరాజిల్లుతున్న కోదండరామచంద్ర స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున ఈ సాయంకాలపు వేళ ముత్యపు పందిరి వాహనంపై రామచంద్రుడు మనందరికీ దర్శనాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఆనంద కర్పూర నీరాజనాన్ని అందుకున్నటువంటి ఆ మహావీరుడు జయ జయ మహావీర మహాధీర ధౌరేయ అని దేశకుల వారు అన్నట్లుగా అలా అద్భుతమైనటువంటి వీరత్వాన్ని ప్రకటిస్తూ కోదండరాముడిగా సీతాయాః దక్షిణే పార్శ్వే లక్ష్మణస్య చ వామకే తన్మధ్యే రాఘవం వందే సదా కోదండధారిణం అన్నట్లుగా అద్భుతమైనటువంటి ముత్యపు పందిరి వాహనంపై ముత్యములన్నీ ధగద్ధగాయమానంగా వాటి శోభలను అన్నిటినీ కూడా శోభనంతా విరజిమ్ముతూ ఉండగా ఆ పందిరి యందు మౌక్తికం ముత్యము ఎంత స్వచ్ఛముగా ఉంటుందో అంతటి స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగిన రామచంద్రుడు అదేవిధంగా అంతటి స్వచ్ఛమైనటువంటి నీలమేఘపు కాంతి కలిగినటువంటి ఆ మహానుభావుడు కాలాంబోధర కాంతికాంతమనిషం వీరాసనే ధ్యాసితం ముద్రాం జ్ఞానమయీం దధానమపరం హస్తాంబుజం జానుని సీతాం పార్శ్వగతాం సరోరుహకరాం విద్యున్నిభం రాఘవం పశ్యంతీం మకుటాంగదాది వివిధాః కల్పోజ్వలాంగం భజే అన్నట్లుగా అటువంటి కస్తూరికా తిలకాననుడు ఆ రామచంద్ర ప్రభువు మనందరికీ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. జాంబవత్ ప్రతిష్ఠితమైనదిగా కోదండరామాలయం యొక్క ఐతిహ్యం మనకి అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. ఎంతోమంది నృత్యకారులు కళాకారులు అదేవిధంగా వారణములు భక్తులు వారి వారి భక్తి ప్రపత్తులను అన్నింటినీ పరమాత్మ దగ్గర చాటుకుంటూ ఉన్నటువంటి వైనాన్ని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. ముత్యములన్నీ కూడా అదుగో మనందరికీ దర్శనమిస్తున్నాయే. ఆ ముత్యములన్నీ చంద్రుడికి ప్రతీకలుగా ఉంటాయి. కాబట్టి రామచంద్రుడి దగ్గర దివ్యమైన అలంకారంలో అవి కూడా ఒదిగి వాటి శోభను మరింత ఇనుమడింపు చేసుకుంటున్నాయి
అని మనం అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు. అలా మౌక్తిక పందిరిని అధిష్ఠించినటువంటి ఆ కోదండరాముడిని దర్శించటం వలన అదుగో రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే అన్నట్లుగా సృష్టిని మొత్తాన్ని రక్షించటం కోసమై మనకు దర్శనాన్ని ఒసగటం కోసమని భూలోకానికి ఏతించిన ఆ మహాపురుషుడి యొక్క ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ రోజున మౌక్తిక పందిరి వాహనాన్ని, ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి మనందరికీ ఆ పరమాత్మ దర్శనమిస్తూ ఉన్నాడు. అలా బ్రహ్మోత్సవములు అంటేనే సాక్షాత్తుగా పరబ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ రామచంద్రమూర్తికి జరిపేటువంటి ఉత్కృష్టమైనటువంటి యజ్ఞము అనన్నారు. బాగున్నదండి. మరి ఈ వాహనములన్నింటి మీద పరమాత్మను అధిరోహింపచేసి మనందరికీ దర్శనాన్ని పరమాత్మ వసగుతూ ఉన్నాడు. అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అని అంటే, ఎవరెవరైతే గనక పరమాత్మ చెంతకు రాలేక మానసికంగా కావచ్చు, వారి శరీర వైక్లభ్యము చేత ఎవరైతే పరమాత్మను దర్శించుకోలేకపోతున్నారో అటువంటి వారందరినీ అనుగ్రహించటం కోసమై ఆయన స్వకీయ దివ్యమంగళ విగ్రహ దర్శనాన్ని వారందరికీ కూడా కలిగింపచేసి ఆనందింపచేయటం కోసమై ఆయన వాహనాన్ని అధిరోహించి భక్తులందరికీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి రామచంద్రమూర్తి అంటేనే మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపం. ధర్మానికి కరచరణాది అవయవములనన్నింటినీ కూడా ఏర్పరిచి ఒక శరీరాకృతిని కనుక అద్భుతంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది, ఆ ధర్మాన్ని ఎలా దర్శించుకోగలము అంటే, ఆ రామచంద్ర ప్రభువుని ఒక్క పర్యాయము దర్శించుకున్నామంటే సంపూర్ణ ధర్మస్వరూపం అనేటువంటిది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అటువంటి ధర్మాత్ముడైనటువంటి ధర్మపరాయణుడైనటువంటి ఆ పరమాత్మను మనమంతా దర్శించుకుందాం. రామనామము యొక్క ఉచ్చారణను జరుపుతూ ఆ రామానుగ్రహాన్ని మనమంతా పొందుదాం. వనే చరామః వసుచాహరామః నదీంస్తరామో నభయం స్మరామః అని అద్భుతంగా ఆటవికులైనటువంటి కిరాతులు కూడా, అరణ్య పురుషులు, అరణ్యంలో నివసించేటువంటి వారు కూడా రామచంద్రమూర్తిని ఆ విధంగా స్మరించారట. కాబట్టి రామచంద్రమూర్తిని స్మరించటం అంటేనే ఆయన యొక్క నామాన్ని తలుచుకోకూడదనుకున్నటువంటి వారు కూడా అప్రయత్నంగా తలుచుకుంటారు. అది విశేషం రామచంద్రమూర్తి దగ్గర. కాబట్టి అటు గోవిందుడి దగ్గరైనా అంతే, రామచంద్రమూర్తి దగ్గరైనా అంతే. ప్రాతకాలము నుండి అలసి సొలసి వారి వారి ఉద్యోగములన్నింటిలో కూడా అలసిపోయినటువంటి వారంతా సాయంకాలానికి సేద తీరటానికి వారి వారి స్వగృహములకు వచ్చి ఒక్కసారి కూర్చొని రామా అనుకుంటే ఎంతటి అద్భుతమైన శక్తి కలుగుతుంది. ఆ రకార మకారములు ఈ రెండూ కూడా బీజాక్షరములు. కాబట్టి ఆ రకార మకారముల ఉచ్చారణ చేత అద్భుతమైన ఫలితాన్ని మనం పొందవచ్చు. కాబట్టి అటువంటి కోదండరామచంద్రమూర్తిని మనమంతా దర్శించుకుందాం. ఆయన అనుగ్రహానికి మనమంతా కైమోడ్పులను సమర్పించి మన భక్తి ప్రపత్తులను చాటుకుందాం. అదుగోండి భక్తులంతా విద్యుత్స్ఫురన్ మకర కుండల చారుగండస్థలం మణికిరీట విరాజమానం పీతాంబరం జలదనీల ముదారకాంతిం శ్రీరామచంద్రమనిషం కలయామి చిత్తే అన్నట్లుగా ఆ మెరుపు వలె ప్రకాశిస్తూ మకరాకృతి కలిగినటువంటి కుండలముల చేత అద్భుతంగా అలంకరింపబడినటువంటి ఆ రామచంద్రుడు రత్న కిరీటము చేత ఈ రోజున ఆయన అలంకారములో కూడా కేవలం పందిరి వాహనమే మౌక్తికము కాదు, ఆయన యొక్క శరీరపు ఛాయ ఏదైతే ఉందో ఆయన యొక్క శరీర అలంకరణ కూడా మౌక్తిక అలంకరణే. కాబట్టి అటువంటి పరమాత్మను వీక్షించి అనుగ్రహాన్ని పొందుతాం. రే రే మా మా పా ని ని ప
వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు ఉలగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను ఉలగిరులదిరెను కుంభిని వడకెను ఇలా రాముడు రథమెక్కినను కలగే వారిధులు కంపించే జగములు బలు విలు నమ్ములు వట్టినను కలగే వారిధులు కంపించే జగములు బలు విలు నమ్ములు వట్టినను వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు పిడుగులు దొరిగెను పెనుగాలి విసరే తొడిబడి బాణము తొడిగినను పిడుగులు దొరిగెను పెనుగాలి విసరే తొడిబడి బాణము తొడిగినను ముడిబడి దిక్కులు మొక్కే దిగ్గజములు ఎడపక రావణు నేసినను ముడిబడి దిక్కులు మొక్కే దిగ్గజములు ఎడపక రావణు నేసినను వినుడిదే రఘుపతి విజయములు పనుపడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు వినుడిదే రఘుపతి విజయములు చుక్కలు డుల్లెను సృక్కి భూతములు తొక్కి అసుర తలదుంచినను చుక్కలు డుల్లెను సృక్కే భూతములు తొక్కి అసుర తలదుంచినను గక్కన శ్రీ వెంకటగిరి నిలువగ అక్కజమగు శుభమందరి కొదవే గక్కన శ్రీ వెంకటగిరి నిలువగ అక్కజమగు శుభమందరి కొదవే వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు పనుబడి రాక్షస బాధలుడిగెను వినుడిదే రఘుపతి విజయములు
విజయములు వినుడిదే రఘుపతి విజయములు. రామం రమ్యగుణం రమాపతి సమం రాకాశశాంకాననం రాజన్యం రమణీయ రూపమమలం రామాభిరామం హరిం రాజారాధిత పదపద్మమనిషం రాజన్యసద్భాసితం రాకేందు ప్రతిమం రమాకుచయుగే విన్యస్తహస్తం భజే. పవిత్రమైనటువంటి కోదండ రామాలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహనాన్ని అధిరోహించి అనుగ్రహిస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని సభక్తికంగా ఒక్కసారి మనమంతా నమస్కరించుకుందాం. రామచంద్రమూర్తి ఎటువంటివాడా అని గనక మనం ఒక్కసారి మనలో మనమే ప్రశ్న వేసుకుంటే ఈ ప్రశ్న వాల్మీకి సైతం తట్టింది. ఎలా ప్రశ్న అండి వారికి అంటే, ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో అనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని అంటారు. అంతేకాదండి, కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః అని అన్నారు. అంటే నారద మహర్షి వారిని ప్రశ్నలు వేశారు. ఎటువంటి ప్రశ్నలు వేశారండి? కోన్వస్మిన్ సాంప్రతంలోకే, సాంప్రతంలోకే ప్రస్తుతపు ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో ఈ లోకములో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ లోకంలో కహ గుణవాన్, కహ వీర్యవాన్, కహ ధర్మజ్ఞ, కహ కృతజ్ఞ, కహ సత్యవాక్య, కహ దృఢవ్రతః అని అన్నారు. అంటే సకల కళ్యాణ గుణోపేతుడు ఎవరున్నారయ్యా నారద ప్రస్తుతపు లోకంలో అని వాల్మీకి ప్రశ్న వేశారు. ఆ తరువాత సకల ధర్మములనన్నింటినీ మర్మముతో సహా తెలిసినటువంటి మహాపురుషుడు ఎవరున్నారయ్యా? అంతేకాదు స్వల్పమైనటువంటి సహాయము చేసినప్పటికీ కూడా దానిని గొప్పగా భావించేటువంటి మహాపురుషులు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? అంతేకాదు క్లిష్టమైనటువంటి పరిస్థితిలో కూడా, అంటే ప్రాణత్యాగము సైతం, అంటే ప్రాణములు విడిచిపెట్టవలసి వచ్చిన సందర్భంలో కూడా సత్యమునే పలికేటువంటి స్థిర సంకల్పము కలిగినటువంటి ఆ మహానుభావులు ఎవరున్నారయ్యా అని ప్రశ్నలు వేశారు. అంతేకాదు చారిత్రేణ చ కహ యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కహ కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః అని అన్నారు. కహ విద్వాన్, సమస్తమైనటువంటి వేదాంగ శాస్త్రములన్నింటి యందు ఆరితేరినటువంటి వారు ఎవరున్నారయ్యా అని ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలన్నీ కూడా వేస్తే ఒక్క మాటతో సమాధానం ఇచ్చారండి. ఏమిటి? ఇక్ష్వాకు వంశ ప్రభవః రామో నామ జనైశ్రితః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ అని అన్నారు. ఏమయ్యా నారదులు వారు అంటున్నారు, ఇక్ష్వాకు వంశంలో రాముడుగా ప్రసిద్ధి చెంది సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడు ఒక మహాపురుషుడు ఉన్నారయ్యా. దశరథ మహారాజుకి జన్మించినటువంటి వారు ఇక్ష్వాకు వంశ ప్రభవః రామో నామ జనైశ్రితః. అంటే పామరుల సైతం, పండితులే కాదు పామరులందరూ కూడా తెలుసుకోదగినటువంటి వారు, పామరుల సైతం తెలిసినటువంటి వాడున్నాడయ్యా. ఒక్క విధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రామో నామ జనైశ్రితః నియతాత్మా మహావీర్యః ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. అంతేకాదు మంచి పరాక్రమవంతుడు, తేజోవంతుడయ్యా, నిరతిశయమైనటువంటి ఆనందమును కలిగినటువంటి వాడు, సమస్త జగమును మొత్తాన్ని కూడా తన వశం చేసుకున్నటువంటి ఆ మహాపురుషుడు ఉన్నాడు అని అన్నారు. కాబట్టి రాముడంటేనే రమంతే అస్మిన్ సర్వజనాః గుణైః ఇతి రామః అని ఒక అర్థం ఉన్నది. అంతేకాదు రమయతీతి రామః అని మరొక వ్యుత్పత్తి అర్థం ఉన్నది. అంటే
అందరినీ ఎప్పుడు ఆనందముతో రంజింపచేసేటువంటి వాడు రామచంద్ర ప్రభువు అని ఒక అర్థం. అట్లా చిన్ననాటనే తాటక సంహారం మొదలుకొని రావణవధ పర్యంతము చేసినటువంటి కార్యములనన్నింటినీ ఒక్కొక్క దాన్ని స్పష్టంగా పరిశీలిస్తే ఆ మహాపురుషుడి యొక్క ఔచిత్యం స్పష్టంగా తెలుస్తుంది. నియతాత్మా అని అన్నారు అంటే ఎప్పుడూ కూడా ఒక విధమైనటువంటి ఒకే రకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. ఎప్పుడు కూడా తన స్వభావము యందు ఎప్పుడూ మార్పు లేదు ఆ మహాపురుషుడికి. కాబట్టి అలా స్వభావము కలిగినటువంటి అటువంటి శిక్షణను ఇచ్చారు ఆయన యొక్క మనస్సుకి. కాబట్టి నియతాత్మా అని అన్నారు. జనైశ్రిత రామో నామ జనైశ్రిత అని అన్నారు. అంటే జనులందరి చేత వినపడినటువంటి వాడు అని ఒక అర్థమైతే సమస్త మానవాళి చేత పొగడబడినటువంటి వాడు అని మరొక అర్థం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మహావీర్య అని అన్నారు. అంటే అచింత్యమైనటువంటి వివిధ శక్తి కలిగినప్పటికీ కూడా ఆయన పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియాచ అని శృతివాక్యం ఉన్నది. కాబట్టి అటువంటి మహావీర్య పరాక్రమం కలిగినటువంటి వాడు. ద్యుతిమాన్ అని అన్నారు. అంటే ప్రకాశవంతుడు అని ఒక అర్థం ఉన్నది. మరొక అర్థాన్ని ఎలా చెప్తారు అంటే సహజమైనటువంటి కాంతి కలిగినటువంటి వారు అని అన్నారు. స్వయం ప్రకాశకుడు. ఆయనను ప్రకాశింపచేయటానికి మరొక ప్రకాశం అక్కర్లేదు. కాబట్టి ద్యుతిమాన్ ఆ కాంతిని స్వయంగా కలిగినటువంటి వాడు. కాబట్టి జ్ఞానస్వరూపుడు. జ్ఞానము కదా స్వయం ప్రకాశం అది. కాబట్టి విజ్ఞాన ఘన ఏవ ప్రజ్ఞాన ఘన ఇది శృతి అని అంటారు. కాబట్టి అలా ధృతిమాన్ ధృతిస్తు తుష్టి సంతోష అనేటువంటిది వైజయంతి కోశవాక్యం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అటువంటి వారు ఎవరండి? జ్ఞానానందమయుడు. ఎవరయ్యా అంటే సాక్షాత్తుగా ఆ మౌక్తిక పందిరి యందు దర్శనమిచ్చేటువంటి లక్ష్మణ సీతా సమేతుడైనటువంటి ఆ కోదండరామచంద్రుడే అని స్పష్టంగా కంఠరవంగా చెప్పవచ్చు. కాబట్టి వశీ సర్వస్యేషానః అని మనకి వేదవాక్యం. కాబట్టి ఇంద్రియములనన్నింటినీ కూడా స్వాధీనపరుచుకున్నటువంటి వాడు ఆయన అందుకే ఆ మహానుభావుడికి హృషీకేశుడు అని ఒక పేరున్నది. హృషీకము అంటే ఇంద్రియము అని అర్థం. కాబట్టి ఇంద్రియములను అన్నింటినీ నియమనం చేసేటువంటి చక్రవర్తి సార్వభౌముడు. కాబట్టి అటువంటి ఆ పరమాత్మ రామచంద్రుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రామానుజస్య చరణో శరణం ప్రపద్యే మాతా పితాయుదయ సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్య నకులపదేర్వకులాభిరామం ప్రణమామి మూర్ధనా భూతం జరస్య మహదాగ్వయ భట్టనాథ శ్రీభక్తిజార భక్తాంగ్రిరేణ పరకాల యదేంద్ర మిశ్రా శ్రీమత్పరాంగుకమణిం మృదు శ్రీరాజమ్మ తిరుకోవలు రథలోకారార్ గిరివేల జ్ఞాన బుద్ధు తిరుకండేలన్ను రక్త శ్రీరాంగైల ప్రకండాయ్ వందే ఆదిత్యరుళాదిరే
வள்ளேன் பாலில்லை கண்டேன் பால்மேடு கண்டேன் திகழ மாறுக்கான் ஆனேடு ராமம் கண்டேன் பாலாழி கண்டேன் புரிலங்கம் கண்டேன் ஏனாரி பன்னன் பாலின்னு கண்டேன் రాకేందువదనుని రామచంద్రుని చూడ రారెపోదము నేడు. రాకేందువదనుని రామచంద్రుని చూడ రారెపోదము నేడు. ప్రాకట సామ్రాజ్య పట్టాభిషేకము గైకొని సీతతో కరమలరుచున్నాడు. రాకేందువదనుని రామచంద్రుని చూడ రారేపోదము నేడు. పిల పిలమని మూగి బృందారకులు మింట పలుగతులను తీంపగా. పిల పిలమని మూగి బృందారకులు మింట పలుగతులను తీంపగా. తళుకు చిక్కుల వార తరుణులు నటింప. తళుకు చిక్కుల వార తరుణులు నటింప. తల తల మెరిసేడి దట్టి తోడ నేడు రాకేందువదనుని రామచంద్రుని చూడ రారేపోదము నేడు. కన్నుల అమృతము కాలువ పారగా క్రొన్నన సరుల తోడా. కన్నుల అమృతము కాలువ పారగా క్రొన్నన సరుల తోడా. చెన్ను మీరగ ప్రక్క సీతయు సౌమిత్రి తిన్నగ చెలువార దీపించుచున్నాడు. చెన్ను మీరగ ప్రక్క సీతయు సౌమిత్రి తిన్నగ చెలువార దీపించుచున్నాడు.
ఇందువదనుని రామచంద్రుని చూడ రారిపోదము నేడు రారిపోదము నేడు. రామమిందీవరశ్యామం రాజీవాయతలోచనం జ్యాఘోష నిర్జితారాతిం జానకీ రమణం భజే. పవిత్రమైన ముత్యపు పందిరి వాహనంలో అద్భుతంగా భక్తులందరినీ అనుగ్రహిస్తూ భక్తులందరికీ శాంతి సౌఖ్యములను ప్రసాదిస్తూ అనుగ్రహిస్తూ ఉన్న కోదండరామచంద్రుడిని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. కానీ ఎలా అయితే మౌక్తికము యొక్క ఉత్పత్తిని ఒక్క పర్యాయం మనం పరికించినట్లయితే ఏమి ముత్యపు పందిరి వాహనం ద్వారా మనం తెలుసుకునేటువంటి అంతరార్థం ఏమిటి అంటే, ఎలా అయితే మౌక్తికము ఎలా ఉత్పన్నమవుతుంది అంటే కేవలం నీటి బిందువు చేత మాత్రమే మనకి మౌక్తికం ఉత్పన్నమవుతుంది అని అనుకుంటాం. కానీ స్వాతి నక్షత్రయుక్తమైనటువంటి వర్ష బిందువు చేత మాత్రమే మౌక్తికం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. అందువలన స్వాతి చినుకు అని అంటారు. ఆ స్వాతి నక్షత్ర సమయంలో వర్షపు బిందువు గనక ఆ శుక్తిక ఎందు గనక పడితే అప్పుడు మాత్రమే మౌక్తికం ఉత్పన్నమవుతుంది. అంటే మనం అర్థం చేసుకోవలసినది ఏమిటి అంటే, కేవలం భక్తి చేత మాత్రమే పరమాత్మ మనకి దొరుకుతాడా అంటే, ఎలా అయితే నీటి బిందువు చేత ముత్యం ఉత్పన్నమవుతుంది అనుకుంటామో ఎంత సత్యమో, భక్తి చేత కూడా పరమాత్మ దొరుకుతాడనేటువంటిది కూడా సత్యమే. కానీ కేవలం నీటి బిందువు చేత మాత్రమే ఉత్పన్నమైందా ముత్యము? కాదు, వర్షపు నీటి బిందువు చేత అని అర్థం చేసుకున్నాం. ఇక్కడ కూడా కేవలం భక్తి చేత మాత్రమేనా అని అంటే, పరమాత్మ విషయకమైనటువంటి భక్తి ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనకు లభ్యమవుతాడు. మరి ముత్యపు పక్షంలో అలా కేవలం వర్షపు నీటి చుక్క చేత మాత్రమే ముత్యం ఉత్పన్నమైందా? దానిలో మరొక విశేషణం, స్వాతి నక్షత్రంతో కూడుకున్నటువంటి వర్షపు చినుకు. మరి ఇక్కడ ఎటువంటి భక్తి? పరమాత్మ విషయకమైనటువంటి భక్త? అది ఎప్పుడూ ఉంటుందండి. పరమాత్మ విషయకమైనటువంటి భక్తి, పరమాత్మ సంబద్ధమైన భక్తి దేవాలయానికి వెళ్తే మాత్రమే మనలో జాగృతమవుతుంది. కాదు. మరి ఇక్కడ విశేషం ఏమిటి అని అంటే, అనన్యమైనటువంటి భక్తి. అనన్యమైనటువంటి భక్తి అంటే అది కేవలం ఆలయానికి మాత్రం వెళ్తేనే ఉత్పన్నం కాదు. ఆలయమునకు వెళ్ళకపోయినప్పటికీ కూడా మన దైనందిన జీవితం, దినచర్య ప్రారంభమైన దగ్గర నుండి ప్రాతకాలము నుండే మనకి ఆ విషయకమైనటువంటి తదేకమైనటువంటి భక్తి. కాబట్టి తైలధార వలె అవిచ్ఛిన్నంగా పరమాత్మ విషయకమైనటువంటి ధ్యానము నిరంతరం ప్రవహిస్తూ ఉన్నప్పుడు అనన్యమైనటువంటి భక్తి ఏదైతే ఉంటుందో ఆ భక్తి మాత్రమే మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటిది. అలా ముత్యపు పక్షంలో కూడా కేవలం నీటి బిందువు కాదు, స్వాతి నక్షత్రంలో వర్షము, ఆ వర్షములో వచ్చినటువంటి నీటి బిందువు. అలానే ఇక్కడ భక్తి కూడా అనన్యమైన భక్తిగా ఉండాలి. ఆ అనన్యమైనటువంటి భక్తి మనుషుల విషయంలో కాదు, పరమాత్మ విషయంలో ఉండాలి. ఆ పరమాత్మ విషయంలో ఉండేటువంటిది కేవలము శ్రద్ధ కాదు, భక్తి తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ 3 విశేషణముల చేత మనకిక్కడ మోక్షము, ఆ 3 విశేషణముల చేత అక్కడ ముత్యపు యొక్క ఉత్పన్నము. కాబట్టి ఇంతటి అంతరార్థాన్ని బోధించేటువంటిది మనకి స్పష్టంగా ముత్యపు పందిరి వాహనం. కాబట్టి అర్చక వరేణ్యులు వారి వారి భక్తి ప్రపత్తులనన్నింటినీ అక్కడ చాటుకుంటూ ఉండగా, దివ్య ప్రబంధ పారాయణ ఒక ప్రక్క జరుగుతూ ఉండగా, వేద పండితులు వేద పారాయణను చేస్తూ ఉండగా, లలిత కళలను లలితంగా ప్రదర్శించేటువంటి ఆ లలితమైనటువంటి పాద పద్మములతోటి ఆ పరమాత్మ పాద చెంత, ఆ పాదాల చెంత, లలితమైనటువంటి పరమాత్మ పాదముల చెంత ఆ లాలిత్యపు అడుగులతోటి ఆ చిన్నారులంతా వారి వారి ప్రదర్శనలను చూపిస్తూ ఉండగా, కరిరాజవరదుడని ప్రసిద్ధి చెందినటువంటి ఆ మహాపురుషుడు కదా పరమాత్మ,
ఆయన అంశతో ఉన్నటువంటి వాడే రామచంద్రుడు కాబట్టి ఆ కరి మత్తేభములు కూడా పరమాత్మ సేవలో తరిస్తూ ఉన్నాయి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అందుకే అన్నారు, ఏమన్నారండి, సర్వశాస్త్రార్థతత్వజ్ఞ అని ఒక విశేషణం ఉన్నది రామచంద్రమూర్తికి. అంటే పురాణ న్యాయమీమాంస ధర్మశాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రముల యొక్క మర్మమును తెలిసినటువంటి వాడు ఆయన. అంతేకాదండి, ఒక గొప్ప విశేషణం ఉన్నది, అందరం కూడా తెలుసుకోవలసినటువంటి విశేషణం. సర్వదా అభిగత సద్భి సముద్ర ఇవ సింధుభి ఆర్యసర్వ సమశ్చైవ సదైక ప్రియదర్శన అని అన్నారు. జీవితాంతం రామాయణంలో నుండి మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి సూక్తి ఏమిటంటే సర్వదాభిగత సద్భి అని అన్నారు. అంటే గొప్ప గొప్పవైనటువంటి నదులు సముద్రము చేరటం చేత వాటికి గౌరవం తప్ప, అంతే తప్ప సముద్రం ఎక్కడా కూడా కలత చెందదు. నదీ నీరంతా కూడా వచ్చి సముద్రంలోకి చేరటం వలన గౌరవం పొందుతుందే తప్ప సముద్రానికి ఎంతమాత్రం కూడా కలత ఉండదు. అలానే రామచంద్రమూర్తి కూడా శస్త్రాభ్యాస కాలంలో చేసే సందర్భంలో అభ్యంతర కాలంలో ప్రయాణమన్వన్యయుర్దేవాదేవస్య మహిమా నమోజాస యః పార్థివాణి విమమేస ఏతాశో రజా అగ్నాసి దేవः సావితామాహిత్వనా దేవాసవితః ప్రసోవయజ్ఞం ప్రసోవయజ్ఞపాతిం భగాయ దివ్యాగంధర్వః కేతపోః కేతన్నః పునాతు వాచస్పతిర్వాచన్నస్పదతో ఇమన్నో దేవసవితర్యజ్ఞం ప్రణాయ దేవావ్యజ్ఞా సఖిభిదగ్గా సత్రాజితం ధనజిదగ్గస్వర్జితం రుజాస్తోమగ్గా సమర్థయ గాయత్రేణారథం దరం బృహద్గాయత్ర వర్తని స్వాహా దేవస్యత్వా సవితుః ప్రాసవేశ్వినోర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాం ఆదాదే గాయత్రేణ ఛందాసాంగిరస్వత్ప్రోథివ్యాः సధస్థాదగ్నిం పూరీష్య మంగిరస్వదాభారా త్రైష్టోభేణ ఛందాసాంగిరస్వతో అభ్రేరసి నార్యా సత్వజా. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. వీడివో అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి. రాముడు లోకాభిరాముడు, రాముడు లోకాభిరాముడు, గుణధాముడసురలకు దమనుడు. రాముడు లోకాభిరాముడు, గుణధాముడసురలకు దమనుడు. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ. తామర కన్నుల దశరథ తనయుడు మోమున నవ్వి మొక్కవే చెలియ. వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. వీడివు అల విజయ రాఘవుడు పోడిమి కొలువున పొదలి. చెలియ పోడిమి కొలువున పొదలి.
కిరీటపతి ఓదిగ సురముని పూజితుడు కోదండధరుడు గురు కిరీటపతి ఓదిగ సురముని పూజితుడు ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ ఆదిమ పురుషుడు అంబుదవర్ణుడు నీ దశ చూపులు నించే చెలియ వీడివు అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొగలి చెలియ కోడిమి కొలువున పొగలి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి రావణాంతకుడు రాజశేఖరుడు శ్రీ వెంకటగిరి సీతాపతి వావిలిపాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వావిలిపాటిలో వరమూర్తి తానై ఓవరి కొలువున ఉన్నాడే చెలియ వీడివు అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొగలి వీడివో అల విజయ రాఘవుడు కోడిమి కొలువున పొగలి చెలియ కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి చెలియ కోడిమి కొలువున పొదలి క్షీరాబ్ధౌ శశిశంఖమౌక్తికలసద్వీపే సుధర్మాంతరే బిందౌ సార్థకళాన్వితే పరిలసన్నాగాంతరే సంస్థితం కోటీరాంగదహారకుండలమణిగ్రైవేయహారోజ్వలం శ్రీవత్సాంచితమింద్రనీలసదృశం రామం భజే తారకం. అలా శ్రీవత్సాంచితం ఇంద్రనీల సదృశం రామం భజే తారకం. ఈ సంసారమనేటువంటి సముద్రమును తరింపచేసేటువంటి వాడు మహానుభావుడు రామచంద్రుడు. అందువలన రామమంత్రమునకు తారక మంత్రము అని పేరు ఉన్నది. కాబట్టి ఆ రామ తారక మంత్రం ఏదైతే ఉంటుందో ఆ రామనామము ఈ సంసార సముద్రాన్ని అనాయాసముగా దాటిస్తుంది. కాబట్టి ఆ రామచంద్రమూర్తి యొక్క ఉత్పన్నమే చాలా అద్భుతంగా ఉన్నది. ఎలా గీర్వాణైరర్ధ్యమానో దశముఖ నిధనం కోసలేష్వృష్యశృంగే పుత్రీయామిష్టమిష్ట్యా దదుషి దశరథక్ష్మాభృతే పాయసాగ్రియం అని అంటారు. అంటే స్వయంగా సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని దేవతలందరూ కూడా వెళ్ళి ప్రార్థించారట. దేనికై? రావణ సంహారమునకై. ఎందువలన ఆయన రామచంద్రమూర్తి అవతరించక ముందు వరకు కూడా భీషాస్మాత్ వాతఃపవతే అని పరమాత్మకు చెప్పుకున్నట్లుగా స్వయంగా బ్రహ్మదేవుడి దగ్గర నుండి వరములు పొందినటువంటి రావణ బ్రహ్మ ఆ విధంగా అన్నింటినీ తన వశపరుచుకున్నాడు. కాబట్టి దేవతలందరూ కూడా రావణాసురుడి యొక్క ఆ కృత్యముల నుండి ఎలా అయినా సరే వారంతా బయటపడి సుఖ సంతోషములతో ఉండటం కోసమై ఆయన అవతారమునకు ప్రార్థించారు వీరంతా వెళ్ళి. ఆ సమయంలో కోసల రాజ్యాన్ని దశరథుడనేటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉన్నారయ్యా అని అన్నారు. తద్భుక్త్వా ఆ తర్వాత ఏం జరిగిందండి? ఆయన పుత్ర సంతానము కోరి ఋష్యశృంగ మహర్షి చేత పుత్రకామేష్టి యాగాన్ని పుత్రకామేష్టిని చేయించారు. ఆ తర్వాత ఆయన యొక్క అనుగ్రహం వలన, పరమాత్మ యొక్క అనుగ్రహం వలననే పుత్రకామేష్టి యాగం జరిగిన తరువాత స్వయంగా పరమాత్మయే తద్భుక్త్వా తత్పురంధ్రీష్వపి తిసృషు సమం జాత గర్భాసు జాతో రామస్త్వం లక్ష్మణేన స్వయమథ భరతే నాపి శత్రుఘ్న నామ్నా అని అన్నారు. కాబట్టి
ఆ పాయసమును భుజించిన తరువాత దశరథుల యొక్క శ్రీమతులైనటువంటి వారంతా కూడా గర్భవతులైనారు. అప్పుడు రామచంద్రమూర్తి కౌసల్యాదేవి యందు అవతరించాడు. అలానే భరత లక్ష్మణ శత్రుఘ్నులంతా కూడా పరమాత్మ యొక్క అంశతోటే వారంతా ఉద్భవించారు. కాబట్టి అటువంటి సన్నివేశాన్నే ఎంతో భక్తిగా మనందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి సత్య పరాక్రముడైనటువంటి రామచంద్రమూర్తి ఇందాక అనుకున్నాం కదా, ఎలా అయితే నదుల నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి చేరిన తరువాత సముద్రం ఎట్లా కలత చెందకుండా ఉంటుందో, రామచంద్రమూర్తి కూడా శస్త్రాభ్యాస కాలంలో మధ్య సమయంలో ఎవరైనా సత్పురుషులు వచ్చి ఆశ్రయిస్తే వారి వారి సంశయములనన్నింటినీ కూడా అప్పటికప్పుడే తీర్చి వారందరినీ సంతోషపెడుతూ ఉండేవారట. అలా ఎవరైనా దీన్ని బట్టి మనం జీవితంలో అర్థం చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే, వచ్చేటువంటి వారిలో వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, శీలవృద్ధులు అనేక మంది ఉంటారు. వృద్ధాప్యం అనేటువంటిది కేవలం శరీరము యొక్క జర్జరావస్థే వృద్ధాప్యము కాదు. ఎలా జ్ఞానవృద్ధులు ఉంటారు, వయోవృద్ధులు ఉంటారు. జ్ఞానవృద్ధులు అంటే బాగా జ్ఞానమును సముపార్జించినటువంటి వారు. శీలవృద్ధులు ఉంటారు, అంటే వాళ్ళ యొక్క చరిత్ర ఏదైతే ఉంటుందో శీలము. కాబట్టి ఆ శీలమును కాపాడుకోవటంలో వృద్ధులు చాలా గొప్పవారైన వారు ఉంటారు. కొంతమంది మహాపురుషులకి 20 సంవత్సరములలోనే వారి యొక్క చరిత్రను బాగా కాపాడుకుంటారు. కొంతమంది 50 సంవత్సరములు వచ్చిన తర్వాత కాపాడుకునే మహాపురుషులు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వారంతా కూడా శీలవృద్ధులు ఉండొచ్చు. అంటే ఆ శీలమును కాపాడుకోవటంలో నేర్పు కలిగినటువంటి వారు ఉంటారు. అనేక మంది రామచంద్రమూర్తిని ఆశ్రయించేవారట. కాబట్టి గమనించవలసిన విషయం ఏమిటి అంటే, జ్ఞానార్జనం చేసేటువంటి వారు చిన్నవారి దగ్గర నుండి విద్య గ్రహింపకూడదు అనేటువంటి భావన ఉండకూడదు. బాలాదపి సుభాషితం గ్రాహ్యం అని అంటారు. కాబట్టి చిన్నవారి వద్ద కూడా విద్యను గ్రహించవచ్చు. వయోవృద్ధులు, ఈ చిన్నవారు ఎలా ఉండాలి, వయోవృద్ధులు వాళ్ళ దగ్గరకు వచ్చి విద్య గ్రహించారు కదా అనే అహంకార భావం ఉండకూడదు వీళ్ళకి, విద్యావంతులైనటువంటి వారికి అని స్పష్టమవుతుంది. రామచంద్రమూర్తి అది ఉపదేశిస్తూ ఉన్నాడు. సర్వతాభిగత సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్య అనన్నారన్నమాట. ఆర్య సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనః అనన్నారు. అంటే సర్వ విధముల పూజ్యుడైనటువంటి వాడు ఆయన. సర్వసమః అనన్నారు. అంటే వాళ్ళు బీదవారని కావచ్చు, ధనికులని కావచ్చు, విద్వాంసులని కావచ్చు, పామరులు, అలానే వాళ్ళందరినీ కూడా ఆయన ఆదరాతిశయములలో ఏమాత్రము కూడా భేదభావము లేనటువంటి వాడు అని అర్థం. సమభావః ఆర్యః, పూజింపదగినటువంటి వాడు ఆయన. అంతేకాక ఎవరికి కూడా మర్యాదలో ఎవరికి కూడా లోటు చేసేటువంటి వాడు కాదు ఆయన. కాబట్టి సదైక ప్రియదర్శనః అని అన్నారు. అంటే కొంతమంది మహానుభావులు ఎలా ఉంటారంటే, కొన్ని సమయములలో సుముఖంగా ఉంటారు, కొన్ని వేళలలో విముఖంగా ఉంటారు. కానీ రామచంద్రమూర్తి అనేటువంటి వారు అన్ని వేళలా సుముఖంగా ఉంటాడు. ఒకే విధంగా మనోహరంగా ఉండే రామచంద్రమూర్తిని దర్శించుకొని ఆనందాన్ని పొందుతారు. త్రిమూర్తి
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామచంద్ర ప్రభువు ముత్యపు పందిరి వాహనంపై మనందరికీ కన్నుల పండుగగా దర్శనాన్ని పరమాత్మ మనందరికీ అందిస్తూ ఉన్నారు. ఆయన యొక్క రాజనీతిని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఎంతటి రాజనీతి ఆ మహాపురుషుడిది అంటే, చిత్రకూట పర్వతం దగ్గరకు వచ్చినటువంటి భరతుడు ఏదైతే ఉన్నారో ఆ తరువాత రాముడు నివసించేటువంటి చోటు ఇదే బహుశా అని అక్కడకు ప్రవేశించిన తరువాత ఆ రామచంద్రమూర్తిని దర్శించిన తరువాత నిరీక్ష్య సముహూర్తంతో దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటామండలధారిణం అని అంటారనమాట వాల్మీకి. అలా జడలు దాల్చి నారచీరలు కట్టుకొని అగ్నివలే ప్రకాశిస్తూ ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి తేరి ఒక్కసారి తన రామచంద్ర ప్రభువే స్వయంగా తన యొక్క సోదరుడే అని తన యొక్క అన్నగారుగా తెలుసుకొని ఆయన రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నమస్కరించిన తర్వాత ఆయన అడిగినటువంటి మాటలను మనం ఒక్కసారి గనక పరిశీలిస్తే, కచ్చిత్ దేవాన్ పితॄన్ మాతృన్ గురూన్ పితృసమానపి వృద్ధాంశ్చ తాత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చ అభిమన్యసే అని అడుగుతారన్నమాట. అంటే, నాయన భరత ఎలా ఉన్నావయ్యా, తండ్రి గారు ఎలా ఉన్నారు, ఆయన ఇంకా అక్కడ ఉండగా ఆయనకు సేవ చేసుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా, ఏమైనా తండ్రి గారు రుగ్మతతో ఉన్నారా అని అద్భుతంగా కుశల ప్రశ్నలన్నీ కూడా అడిగారు. మనందరికీ గురువుగారైనటువంటి వశిష్ఠుల వారు ఎలా ఉన్నారు, వారిని నీవు నేను ఉన్నప్పుడు ఎలా అయితే పూజించావో ఆ రకంగానే పూజిస్తూ ఉన్నావా, లేక ఏదైనా పూజ్య అపూజ్య వ్యతిక్రమం ఏదైనా జరుగుతూ ఉన్నదా? అంతేకాక దేవతలను, పితృదేవతలను, తల్లిని, తండ్రిని, గురువులను, తండ్రితో సమానులైనటువంటి జ్ఞాతులెవరైతే ఉన్నారో వారిని, ఎవరైతే విద్వాంసులున్నారో వారిని, అలానే వైదిక కర్మలను ఆచరించే మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వారిని, అలానే వారందరికీ దాన ధర్మాదులన్నీ కూడా సురనర ప్రార్థిత వైకుంఠధామ అంతటి సహృదయత కలిగిన రామచంద్ర అవనీతనయ సేవిత చరణ ఇనకుల తిలక హే విశ్వంభర